నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో లోక రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నేటి దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. న్యాయాధిపతులు గ్రంథము 5వ అధ్యాయము 31వ వాక్యంలో దేవుని మాటలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. ఆయనను ప్రేమించి వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుక తనకున్నటువంటి ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అప్పగించాడు. ఆయన మన పట్ల కలిగినటువంటి ప్రేమను బట్టి ఆయన మనందరి పాపముల నిమిత్తము పాప పరిహారార్థ బలిగా ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే వీటన్నిటి వెనకాల దేవుని యొక్క మహాకృప, మహాప్రేమ అక్కడ దాగి ఉంటూ ఉన్నది. అవునండి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమ ఆయనదే. ఆయన యొక్క ప్రేమ వర్ణించలేనిది. ఆయన ప్రేమ నిరంతరము ఒకే రకంగా ఉండేటటువంటి ప్రేమ. మనుషుల యొక్క ప్రేమ మారుతుంది కదండి, ప్రేమ మారుద్ది, మనుషుల ప్రేమ మారుతుంది. అలాగే మనుషుల యొక్క ప్రేమ అప్పుడప్పుడు వాళ్ళు బాగున్నప్పుడు ప్రేమ ఎక్కువ చూపిస్తాం, లేదంటే ప్రేమ తక్కువ అయిపోద్ది. కానీ మనుషుల యొక్క ప్రేమ అలా ఉంటది. కానీ దేవుని యొక్క ప్రేమ నిరంతరము ఏకరీతిగా మనలను ప్రేమిస్తున్నటువంటి ప్రేమ దేవుని ప్రేమ. అయితే ఈ ఉదయకాల సమయంలో ఇంకొక మాట కూడా దేవుడు తెలియజేస్తా ఉన్నాడండి. ఆయనను ప్రేమించువారు ఉదయించు సూర్యుని వలె, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని వాక్యం చెప్తా ఉంది. అవునండి, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనక ఆయన సర్వమును చేశాడు. అలాగే మనం కూడా ఆయనను ప్రేమిస్తే గనక మనము కూడా బలముతో ఉదయించే సూర్యుని వలె మారిపోతాము. బలముతో ఉదయించే సూర్యుడి వలె మన జీవితాలు మారుతాయని దేవుని మాటలు ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాయండి. అవునండి, ఈరోజు దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, ఈరోజు మనం అందరం కూడా కొన్నిసార్లు అనుకుంటాం, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుణ్ణి ప్రేమించాము అనడానికి కొన్ని రుజువులు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కనుక నా జీవితంలో ఈ యొక్క క్వాలిటీస్ ఉన్నాయి అని మరి మిమ్మల్ని మీరే పరీక్షించుకోవడానికి ఒక 5 మాటలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే మొట్టమొదటిగా వాక్యం చెప్తా ఉంది, నువ్వు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించి ఆయన్ని సేవించమని 11వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 13వ వచనంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందండి. అంత మాత్రమే కాదండి, ఆయన్ని సేవించాలి. ఎలా సేవించాలంట? పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించి సేవించాలని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వచనం తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఆయన మార్గములన్నిటిలో నడవాలి. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన మార్గంలో నువ్వు నడవాలి. అలాగే ఆయనను ప్రేమిస్తే గనక ఆయనను హత్తుకొని జీవించాలండి. ఆయనను ఎల్లప్పుడూ హత్తుకొని ప్రేమిస్తూ ఉండాలి. ఆయనను ప్రేమించావు అంటే 3 మాటలు ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ఏంటి? మొట్టమొదటిగా నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించి సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి, పూర్ణ బలముతో ఆయన్ని ఆరాధించాలి. రెండవదిగా ఆయన మార్గములన్నిటిలో ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము అని చెప్పారో ఆ మార్గంలో మనం నడిచే వారముగా ఉండాలి. అంతేకాకుండా అది ఇరుకు మార్గమేనండి. ఇరుకు మార్గములో మనము ఓపికతో మనము నడవాలి అని వాక్యం చెప్తా ఉందండి. ఆ మార్గములో మనం నడవాలి. యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి మార్గంలో మనం నడిచినప్పుడు మనం అందరం కూడా నిత్య జీవానికి వారసులం అవుతాం. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు మనం అందరం కూడా చేరి ఆయనతో పాటు నిరంతరము ఆనందంగా సంతోషంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడండి. అలాగే మూడోదిగా ఆయనను హత్తుకోవాలి, ఆయనను హత్తుకొని జీవించాలి. ఆయనను హత్తుకొని మనం జీవించాలని వాక్యం తెలియజేస్తా ఉన్నదండి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తా ఉంది, నీవు 97వ అధ్యాయం 10వ వచనంలో కీర్తన గ్రంథంలో నువ్వు చెడుతనమును అసహించుకోవాలి అని ఇక్కడ తెలియజేస్తా ఉంది. అంటే చెడుతనమును నువ్వు అసహించుకోవాలి, పాపమును నువ్వు అసహించుకోవాలి, పాపులను నువ్వు ప్రేమించి వారి గురించి చేయాలి. నువ్వు పాపమును, అబద్ధములను, ఏదైతే చెడుతనముగా ఉంటూ ఉన్నదో
వాటన్నిటిని మనం అసహించుకోవాలి. దేవుడు మనకు మంచి తెలుసుకోవడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి మనము మంచి ఏదో చెడు ఏదో తెలుసుకొని చెడుని మనము అసహించుకోవాలి. మంచిని మనము ఇతరులకు చేసే విధంగా మనం ఉండాలి. దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని దానికి ఒక రుజువుగా ఉంటుంది. అలాగే దేవుని ఆజ్ఞలను నువ్వు నిరంతరము వాటిని విని వాటి చొప్పున జీవించాలి. ఎందుకంటే మనం అనేక సార్లు దేవుని ఆజ్ఞలు మనందరికి కూడా బాగా తెలుసండి. కొన్ని గృహాలలో వెళ్ళగానే 10 ఆజ్ఞలు కనపడతాయి, కానీ ఒక్క ఆజ్ఞ కూడా ప్రకటించరు. వాళ్ళు కంఠస్థ వాక్యం లాగా ఉంటాయి, కానీ చేయరు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనము వినేవారు మాత్రంగానే ఉంటున్నారు, కానీ అనేక మంది వాటి చొప్పున జీవించలేకపోతున్నారు. అయితే వాక్యం ఏమని చెప్తుంది? నా ఆజ్ఞలను జాగ్రత్తగా అంగీకరించి వాటిని గైకొనాలి, వాటి చొప్పున జీవించాలని వాక్యం చెప్తూ ఉన్నదండి. కాబట్టి ఈ విధంగా జీవించేవారు దేవుణ్ణి ప్రేమించేవారు. అలాగే వాక్యం చెప్తా ఉంది, సంఘంలో ఉన్నటువంటి వారందరి నిమిత్తము ప్రార్థన చేయాలి, వారిని కాయాలి, వాళ్ళెవరు కూడా తొట్టిల్లకుండా వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలని చెప్తూ ఉన్నది. 7వదిగా దేవుని బిడ్డలారా, తన సహోదరుని ప్రేమించాలి. నీకు కనిపించేటటువంటి వారిని నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు ఇలా అడుగుతాడేమో, నీ తోటి సహోదరులు, నీ పక్కనుండే వారిని, నువ్వు చూసేవారిని నువ్వు ప్రేమించలేదు, కనిపించని నన్ను ఎలా నువ్వు ప్రేమిస్తావని అడగొచ్చు. కాబట్టి కనిపిస్తున్నటువంటి నీ తోటి సహోదరులను నువ్వు ప్రేమించాలి అని వాక్యం చెప్తా ఉంది. 7 మాటలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి, సేవించాలి. 2వదిగా ఆయన మార్గములన్నిటిలో నడవాలి. 3వదిగా ఏం చేయాలి? ఆయన్ను హత్తుకోవాలి. 4వదిగా చెడుతనమును అసహించుకోవాలి. 5వది దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఆజ్ఞలను ఈ లోకంలో మనం నెరవేర్చే వరంగా, ఆజ్ఞల చొప్పున జీవించే వరంగా ఉండాలి. 6వదిగా మనము ఏం చేయాలంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ వారందరి నిమిత్తం ప్రార్థన చేయాలి. 7వదిగా నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే 7 నీ జీవితంలో ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, నిరంతరం దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఉదయించే సూర్యుని వలె ఉంటావు. ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు? అప్పుడు దాకా చీకటి ఉంటుంది, ఆ చీకటి అంతటిని కొట్టివేసి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. అంటే నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి కోణాల్లో నీ పాపములను బట్టో, లేకపోతే నీలో అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అవన్నీ కూడా నీకు చీకటిగా సాదృశ్యంగా ఉంటున్నాయి. అయితే దేవుడిని నువ్వు ప్రేమిస్తే వెలుగు వచ్చినప్పుడు ఆ శ్రమలు, ఆ సమస్యలు, ఆ పాపము సమస్తమును నీ జీవితంలో నుంచి కొట్టివేయబడతాయి. నువ్వు నిరంతరము సంతోషంతో, ఆనందంతో ఉంటావు. నువ్వు అనేక మందికి ఉపయోగకరంగా దేవుడు నిన్ను ఉంచుతాడు. కాబట్టి ఈ మాటలను విశ్వసించినట్లయితే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తానని నేను ఒప్పుకొని 7 మాటలు నీ జీవితంలో అలవాటు చేసుకో. అప్పుడు నీ జీవితము ఎలా మారిపోద్దంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనుక నువ్వు బలంతో ఉదయించే సూర్యుని వల్ల నీ జీవితం మారుద్ది. అనేక మందికి నువ్వు వెలిగిచ్చేటటువంటి వ్యక్తిగా మారుతావు. ప్రార్థన చేసుకున్నావు. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవా, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇదిగో తండ్రి యొక్క ఉదయకాల సమయంలో నాయన మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మిమ్మల్ని వీక్షించిన ప్రతి ఒక్కరమును, మేమును తండ్రి, నేనును నిన్ను ప్రేమించి దేవా, మేము కూడా ఉదయించేటటువంటి సూర్యుని వలె, బలముతో ఉదయించే సూర్యుని వలె ఉండడానికి నాయన మీరు కృప చూపించబోతున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభా, నీ బిడ్డలు ఒకవేళ నాయన నామకార్థంగా ఉన్నట్లయితే ఈ రోజు మీరు మీ మాటలతో బలపరిచారని మేము నమ్ముతున్నాం. నాయన మీరు ఇంకను స్థిరపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. దేవా, గొప్ప వెలుగుతో వారి జీవితాలను మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో ఉన్నటువంటి చీకటి అంతటిని ఏస్తున్నాంలో మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. ఏదైనా నాయన నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మరి విశేషంగా ప్రభా, జెన్నిఫర్ చింటూ కుమారుడికి ఈరోజు జన్మదినాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఆ బిడ్డను కూడా మీరు దీవించండి. నూతన సంవత్సరంలోనికి ప్రభా మీరు నడిపించినందుకు కూడా మీకు స్తోత్రాలు. ఆ బిడ్డ జీవితం అంతా కూడా ప్రభా మీరు అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మీరు చేయండి, నీ కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమూయేలు వలె నాయన మనుషులు దేవుని దయ పొందుకొని ఈ లోకంలో వరదిల్లడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవారి కుటుంబాన్ని మీ కరములకు అప్పగిస్తున్నాం. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాము తండ్రి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను నాయన మీరే ప్రతి దినము ఆశీర్వదించండి, దీవించండి. ప్రభు వారికి కావాల్సినటువంటి సకల మేలులతోనే సంతృప్తిపరచమని ప్రార్థన చేస్తాం. సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.